హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విషస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చి మనము పోస్ట్ ఆఫీస్లోని గ్రామ్ సంతోష్ స్కీమ్ గురించి అయితే తెలుసుకుందామండి. ఇది వచ్చేసి ఒక ఇన్సూరెన్స్ ప్లాన్. ఇదేంటంటే ఎండోమెంట్ ఇన్సూరెన్స్. దీంట్లో ఎండోమెంట్ ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏంటంటే మనం ఎంచుకున్న కాల పరిమితి వరకు మనము ఈ ప్లాన్లో స్కీమ్లో అన్నది ఇన్వెస్ట్ చేస్తాము. తర్వాత మనకి ఎంతైతే టైం పీరియడ్ తీసుకొని మనం కడుతున్నామో ఆ టైం పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మనం కట్టిన అమౌంట్కి విత్ బోనస్ కలిపి మనకి మనీ బ్యాక్ వస్తుంది. దీంతో పాటు ఒక మనీ బ్యాక్ మెచ్యూరిటీ తర్వాత మనీ బ్యాక్ రావడమే కాదు, మధ్యలో ఒకవేళ ఏదైనా తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరిగితే ఎంతైతే పాలసీ అమౌంట్ తీసుకుంటే అంత అమౌంట్ నామినీకి అయితే వస్తుంది. అయితే ఈ పాలసీలోని ఏజ్ లిమిట్ ఎంత, మనం ఎంత సమ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, లోన్ ఫెసిలిటీ ఉందా, బోనస్ అనేది ఎంత వస్తుంది, రిబేట్ అంటే ఎలా ఉంది, తర్వాత రివైవల్ ఎలాగా చేసుకోవచ్చు, ప్రీమియం అన్నది ఎలాగా మనం పే చేసుకోవచ్చు, ఇందులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా చూద్దాము. చూసే ముందు అయితే ఈ వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దేంట్లో వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 19 ఇయర్స్, అంటే 19 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు ఉన్నవారు ఎవరైనా సరే ఇందులోని పాలసీ అనేది తీసుకోవచ్చు. అయితే ఇందులో వచ్చేసి సమ్ అష్యూర్డ్ అమౌంట్ వచ్చేసి మినిమం వచ్చేసి 10,000 రూపాయలు, మ్యాక్సిమం వచ్చేసి 10 లక్షల రూపాయలు. ఇందులో మనం కట్టిన మధ్యలోని మనకి ఎప్పుడైనా లోన్ కావాలి అంటే కనుక లోన్ కూడా వస్తుంది. అది కూడా మనము ఒక 3 ఇయర్స్ ప్రీమియం అనేది పూర్తిగా చెల్లించిన తర్వాత 3 ఇయర్స్, ఆఫ్టర్ 3 ఇయర్స్ వస్తుంది. తర్వాత బోనస్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ప్రతి 1000 రూపాయలకి 48 రూపాయలు బోనస్ వస్తుంది. అది సంవత్సరానికి, అంటే 1,00,000 రూపాయలకి వచ్చేసి 4,800 రూపాయలు బోనస్ వస్తుంది. ఇందులో మనం సరెండర్ చేసుకోవచ్చా అంటే మనం కట్టిన తర్వాత మనకు వద్దు అని సరెండర్ చేసుకుంటే కనుక మనకి 5 సంవత్సరాల తర్వాత మాత్రమే మనం సరెండర్ చేస్తే మనకి బోనస్ అనేది వస్తుంది. 5 సంవత్సరాల లోపు సరెండర్ చేసినా మనకి ఎటువంటి బోనస్ రాదు. ఇందులో కనుక మనం రిబేట్ కనుక చూసినట్టయితే కనుక ఇందులో రిబేట్ వచ్చేసి మనము 3 నెలలు ముందు పే చేస్తే కనుక 0.5% రిబేట్ వస్తుంది. అదే కనుక 6 నెలలు ముందు పే చేస్తే 1% రిబేట్ వస్తుంది. అదే కనుక మనము 12 నెలలు ముందు పే చేస్తే కనుక, అంటే 1 ఇయర్ ముందు పే చేస్తే కనుక 2% రిబేట్ అనేది వస్తుంది. అంటే 1,00,000 రూపాయలు కడుతున్నట్టయితే కనుక అప్పుడు 2,000 రూపాయలు రిబేట్ అనేది వస్తుంది, ఒక సంవత్సరం ముందు కట్టినట్టయితే. ఇందులో మనం ప్రీమియం పేమెంట్ అనేది మనం మంత్లీ చేసుకోవచ్చు, 3 మంత్స్కి ఒకసారి చేసుకోవచ్చు, అట్లాగే మనము 6 మంత్స్కి ఒకసారి చేసుకోవచ్చు, లేదా యాన్యువల్లీ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి ప్రీమియం అనేది పేమెంట్ అనేది మనం నచ్చినట్టు తీసుకోవచ్చు. అది 35 సంవత్సరాల ప్లాన్ తీసుకోవచ్చు, 40 సంవత్సరాల ప్లాన్ తీసుకోవచ్చు, లేదా 55 సంవత్సరాల ప్లాన్ తీసుకోవచ్చు. అలాగే మన ఇష్టాన్ని బట్టి, మనకి అవసరాన్ని బట్టి అలా తీసుకోవచ్చు. గ్రేస్ పీరియడ్ కనుక మనం చూసినట్టయితే కనుక మనము కట్టవలసిన టైం ఏదైతే ఉందో ఆ టైంకి ఒక 30 డేస్ పాటు కట్టకపోయినా సరే పర్వాలేదు. ఆ 30 డేస్ దాటిన తర్వాత మనం కడుతున్నట్టయితే కనుక అప్పుడు పెనాల్టీతో కట్టవలసి ఉంటుంది. మనం సరెండర్ చేసుకోవచ్చా ఈ పాలసీని అన్నది కనుక మనం చూసినట్టయితే కనుక మనం ఖచ్చితంగా సరెండర్ అయితే చేసుకోవచ్చు. అది కూడా 3 ఇయర్స్ తర్వాత మాత్రమే సరెండర్ చేసుకోవడం కుదురుతుంది. ఈ పాలసీ మనం కడుతూ మధ్యలో ఆపేసామనుకోండి, అంటే దాన్ని మళ్ళీ రివైవల్ చేసుకోవచ్చా, అంటే దాన్ని మళ్ళీ తిరిగి కట్టుకోవచ్చా అన్నది కనుక మనం చూసినట్టయితే కనుక కట్టుకోవచ్చు. అది 5 సంవత్సరాల వరకు మనం కట్టుకునే అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాల పాటు మనం కట్టలేదు, వదిలేసాము, తర్వాత సంవత్సరం మనం ఎన్ని సంవత్సరాలు అయితే కట్టలేదు అన్ని సంవత్సరాలకి ఇంట్రెస్ట్ 12% కట్టవలసి ఉంటుంది. ఇందులో కనుక డెత్ బెనిఫిట్ ఏదైతే ఉందో అది చూసినట్టయితే కనుక డెత్ బెనిఫిట్ ఏదైతే ఉందో అది నామినీకి అయితే ఇస్తారు. ఈ పాలసీని ఆల్టరేషన్ చేసుకోవచ్చా అంటే ఒక పాలసీ, ఇది ఎండోమెంట్ ఇన్సూరెన్స్ కదా, దీన్ని ఈ ఎండోమెంట్ ఇన్సూరెన్స్లోంచి హోల్ లైఫ్ ఇన్సూరెన్స్లోకి మార్చుకోవచ్చా అన్నది కనుక మనం చూసినట్టయితే కనుక అది అలాంటిది అయితే ఇందులో అవకాశం అయితే లేదు. మనకి మెచ్యూరిటీ తర్వాత బెనిఫిట్ అనేది ఎలా ఉందో చూద్దాం. 19 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి 35 సంవత్సరాల పాలసీ కనుక తీసుకున్నట్టయితే కనుక ఆ వ్యక్తి వచ్చేసి మొత్తం 16 సంవత్సరాల పాటు ఈ పాలసీ అనేది కడతాడు. ఇతను వచ్చేసి పాలసీ అనేది 1,00,000 రూపాయల పాలసీ కనుక తీసుకున్నట్టయితే కనుక నెలకు వచ్చేసి 528 రూపాయలు కట్టవలసి ఉంటుంది. అంటే మొత్తం ఈ 16 సంవత్సరాల్లోనే అతను కట్టే అమౌంట్ ఏదైతే ఉందో అది 1,00,000 రూపాయల 1,376 రూపాయలు కడతాడు. కానీ అతనికి వచ్చే అమౌంట్ 16 సంవత్సరాల తర్వాత సమ్ అష్యూర్డ్ అమౌంట్ వచ్చేసి 1,00,000 రూపాయలు, బోనస్ వచ్చేసి 76,800, మొత్తం కలిపి 1,76,800 రూపాయలు అయితే వస్తుంది.
ఇంకోటి కనుక మనం చూసుకున్నట్టయితే కనుక 19 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ₹1,00,000 పాలసీ తీసుకొని అతను 40 సంవత్సరాల ప్లాన్ కనుక తీసుకున్నట్టయితే కనుక అతను వచ్చేసి 21 సంవత్సరాల పాటు కడతాడు. టోటల్ అతను పే చేసేది 21 సంవత్సరాల్లో ₹97,524. మొత్తం తీసుకున్న సమ్ అష్యూర్డ్ అమౌంట్ ₹1,00,000 ప్లస్ బోనస్ వచ్చేసి ₹1,08,000. మొత్తం కలిపి 21 సంవత్సరాలకి ₹2,08,000 అయితే అతనికి వస్తుంది. అదే కనుక 19 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి 55 సంవత్సరాల ప్లాన్ కనుక అతను తీసుకున్నట్టయితే కనుక మొత్తం అతను పే చేసేది 36 సంవత్సరాల పాటు, అది కూడా ₹1,00,000 పాలసీ. అయితే అతను వచ్చేసి నెలకి ₹204 వరకు కట్టవలసి ఉంటుంది. మొత్తం అతను కట్టే అమౌంట్ వచ్చేసి దగ్గర ₹1,00,000కి తక్కువే ఉంటుంది. అయితే సమ్ అష్యూర్డ్ అమౌంట్ వచ్చేసి ₹1,00,000 ప్లస్ బోనస్ ₹1,80,000, మొత్తం కలిపి ₹2,80,000 అతనికి 36 సంవత్సరాల తర్వాత అయితే వస్తుంది. ఇదండి పోస్ట్ ఆఫీస్ గ్రామ సంతోషణ స్కీము. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.